కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో గల జీఎఫ్ఎస్సిఎల్ కాలనీలో కాలనీ అధ్యక్షులు ఎస్ఏ కరీం బాషా, సెక్రటరీ పొన్నాడ విశ్వనాథం మరియు అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మగువులకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగినది. ఈ పోటీలలో ముఖ్య అతిథిగా టి వెంకటలక్ష్మి, సిఐ టాస్క్ ఫోర్స్ జడ్జీలుగా రాధామాధవి, ఎం శ్రీదేవి, ఎం సురేఖ ప్రొఫెసర్స్ పాల్గొని ముందుగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అమూల్యమైన సందేశాన్ని కాలనీ వాసులకు తెలియజేయడం జరిగింది. తదుపరి సంక్రాంతి పండుగ విశేషాలతో కాలనీ వాసులు అందరూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం పోటీలో గెలుపొందిన వారికి బహుమతులను జడ్జెస్, అతిథులు, కాలనీ అసోసియేషన్ సభ్యుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు లక్ష్మణరావు, అప్పారావు, ఏడుకొండలు, నాని, శ్రీనివాస్, బలరాం, రాజు, అన్నవరం, సాయిరాం మరియు పిల్లలు, పెద్దలు, కుటుంబ సభ్యులు, పక్క కాలనీ వాసులు అందరూ పాల్గొనడం జరిగింది. యాక్చువల్లీ కాలనీలో వాటర్ ప్రాబ్లమ్స్ అది నిజంగా జెంట్స్ కన్నా లేడీస్కే ఎక్కువ తెలుసు సార్. అసోసియేషన్ అంటే వాళ్ళు మొదలైనప్పుడు మీ హెల్ప్ తీసుకుంటాం, కానీ ఇమీడియట్గా వాటర్ అయిపోయినప్పుడు కానీ వాటర్ ఒకటే కాదు ప్రాబ్లం. ఎక్కువ ఇంట్లో ఉండి ఇంటిల్లో పని చూసుకునేది స్త్రీయే కాబట్టి కొంచెం మీరు 10 మంది ఉంటే 7గురిలో 3 లేడీస్ని పెడితే ఆ ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా రిప్రజెంట్ చేస్తారు, ఆ ప్రాబ్లమ్స్కి డైరెక్ట్గా సొల్యూషన్ చూస్తారు అనేది నా ఉద్దేశం. సో మేడం చెప్పినట్టుగా నాకైతే ఇంకొంచెం పక్కా చేయాలి అయితే అనిపించింది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు మన కాలనీ సభ్యులు ద్వారా అంటే లేడీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వమన్నారని చెప్పేసి మేడమ్స్ అందరూ అంటున్నారు కనుక వాళ్ళ కోరిక మేరకు మరి మా కాలనీ లక్ష్మణరావు గారు వైఫ్ అయినటువంటి భారతి గారిని వారి చేతుల మీదుగా జడ్జి గారికి చిన్న ఫ్లవర్ బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మేడం గారు రండి. అదే గ్రహించి వాళ్ళు వేయడం జరిగింది. బట్ ఇక్కడ ఇచ్చిన స్పెషల్ అప్రిసియేషన్ అయితే మాత్రం చుక్కల ముగ్గు కాదు, ఓవరాల్గా మాస్టర్ చెప్పినట్టుగా చెప్పిన కేటగిరీస్ అయిపోయిన తర్వాత వీళ్ళ ముగ్గులు మాకు బాగా నచ్చాయి అని స్పెషల్ అప్రిసియేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ వి రుతి, వైఫ్ ఆఫ్ శివశంకర్ గారు, స్పెషల్ అప్రిసియేషన్ కేటగిరీ. రుతి గారు ప్లీజ్ వెల్కమ్. మేడం రాధామాధవి మేడం చేతుల మీదుగా స్పెషల్ అప్రిసియేషన్ అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది రుతి మ్యామ్కి. ఓకే మేడం. అండ్ ఇంకొక స్పెషల్ అప్రిసియేషన్ ఉన్నారు, సిహెచ్ లక్ష్మి గారు, వైఫ్ ఆఫ్ ఉమా మహేశ్వర్. రేఖా మేడం చేతుల మీదుగా గిఫ్ట్ ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సిహెచ్ లక్ష్మి మేడం మేడం రావలేదు. అలాగే తగ్గఫారు, అదేవిధంగా ముగ్గురు పోటీలతో పాటు మరి బాలింగ్ క్లాస్ కాంపిటీషన్, ఇవన్నీ కూడా మ్యూజికల్ చైర్ ఇవన్నీ కూడా ఆడించడం జరిగింది. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా మీకు జడ్జెస్ మాట్లాడిన తర్వాత మీ గిఫ్ట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు మీ గిఫ్ట్ను మీరు వచ్చి తీసుకొని మళ్ళా మీ సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మొత్తం ప్రోగ్రాం అయ్యే వరకు కూడా అందరూ ఎక్కడికి వెళ్ళవద్దు, ఫుల్ ప్రోగ్రాం అందరూ కూడా ప్రైజ్ ఎవరికి వచ్చినా మీరు చూడాలి, వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్మెంట్ చేయాలి. అంతేగాని ఈ ప్రైజ్ తీసుకొని అయిపోయిన తర్వాత మీరు అందరూ కూడా మన రోడ్డు సెంటర్లో భోగి మంట ఏర్పాటు చేయడం జరిగింది. సరదాగా అందరూ అక్కడికి వెళ్ళి భోగి మంటను అంటించి అప్పుడు మనం అందరం కూడా ఎవరెళ్ళ వాళ్ళకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అలాగే మరి ముందుగా డాక్టర్ శ్రీదేవి మేడం గారిని మన సంక్రాంతి పండుగను ఉద్దేశించి అలాగే మా కాలనీని ఉద్దేశించి వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మేడం గారు భాషా గారిని, విశ్వనాథన్ గారిని కూడా నేను అభినందిస్తున్నాను. అంటే మన సంక్రాంతి తీసుకోండి, సంక్రాంతి అంటే మనకి హైదరాబాదు మెయిన్ సిటీస్ అన్ని ఖాళీ అయిపోయి మనం ఓన్ ప్లేసెస్కి వచ్చేస్తూ ఉంటాం. అంటే అది మంచి పండగ మనకి, మన తెలుగు రాష్ట్రాలు
ప్రత్యేకంగా జరుపుకునేటువంటి పండుగ. మరీ ముఖ్యంగా మన గోదావరి జిల్లా వాళ్ళు ఈ సంక్రాంతికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదు. ఎందుకంటే వ్యవసాయదారులు వాళ్ళ పంటలు పండి కొత్తగా పంటలు ఇంటికి చేరడం, కొత్త అల్లుళ్ళు రావడం, పిండి వంటలు, కోడి పందాలు, అదేవిధంగా ముగ్గులు, గాలిపటాలు, ఇవన్నీ ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి ఈ పండుగని, ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చి చక్కగా అందరూ గ్యాదర్ అయ్యి ఈ కాలనీలో అందరూ నాట్ ఓన్లీ జిఎస్సిఎల్ కాలనీ, పక్కన ఉన్నటువంటి కాలనీ కూడా ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వని చెప్పడం, మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రామ్ లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పినప్పుడు ప్రతి హౌసెస్ లో ఉన్న వాళ్ళు కూడా అందరూ వాళ్ళు ఇది ఓకే మేము కూడా వస్తాము అని అందరూ ముందుకు రావాలని ఈ ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేడం గారి చేతుల మీదుగా ఈ ముగ్గురు పోటీలు డాట్ కేటగిరీ ఒకటి, ఫ్రీ హ్యాండ్ స్టైల్ ఒకటి. సో ఇప్పుడు డాట్ కేటగిరీలో ఫ్రీ హ్యాండ్ స్టైల్ యాక్చువల్గా పార్టిసిపెంట్స్ గుర్తుపెట్టుకో దృష్టిలో పెట్టుకుంటే అక్కడ మీరు ప్రైస్ ఈజీగా విన్ చేయగలరు. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే చుక్కల ముగ్గులు వెరీ లిమిటెడ్. మేము ఓవరాల్ గా చూస్తే 5 ముగ్గులు వచ్చాయండి. 5లో 3 ఫుల్గా వేశారు, మిగతావి వేయలేదు. సో అంటే మిగతా కాంపిటీషన్ అంతా ఎక్కడుంది? ఫ్రీ హ్యాండ్ స్టైల్లో ఉంది. సో ఫ్రీ హ్యాండ్లో చాలా కాంపిటీషన్ ఉండడం వల్ల ఇక్కడ కాంపిటీషన్ తగ్గింది. సో అంటే ఇక్కడ 5 చుక్కల ముగ్గులు వేసిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. సో ఎందుకంటే వాళ్ళు అబ్జర్వ్ చేశారు, వాళ్ళకి మంచి ఫోర్కాస్టింగ్ ఉంది, ముందు చూపు చాలా ఉంది. అందరూ